కానీ ప్రభుత్వం ఇది రిజోన్ చేసుకోవాలిగా, చేసుకోవట్లా. ఆయనంతటా ఆయన త్యాగం చేయడు. నైతికత లాంటివన్నీ మీకు కానీ నాకేంటి అని అడుగుతున్నారు ఆయన. అంటే జగన్ హయాంలో కూడా ఇలాంటి మచ్చలు ముద్రలు చాలానే పడ్డాయి ఆయన మీద, ఆయన ప్రభుత్వం మీద. ఇందాక మీరు చెప్పిన కొన్ని పేర్లు ఇప్పుడు కూడా టీడీపీ హయాంలో కూడా వీళ్ళ కూటమి హయాంలో కూడా వరుసగా పడతానే ఉన్నాయి, కొత్త ఏమీ కాదు. ఇది రేపొద్దున ఎఫెక్ట్ అవుదా? నేను చెప్తోంది అదే. అట్లాంటి ఒకటికొకటి పేర్చుకుని అది పట్టించుకోకుండా పోయి 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 చివరికి వచ్చేటప్పటికి ఇవన్నీ కలిపి అతనికి వ్యతిరేకత అయినాయి. వీళ్ళు అది మాకే వ్యతిరేకత కాదు, మేము చెప్పేది జనం నమ్ముతారు, మా మీద ఎవరు ఏది చేసినా అది అభాండం కిందనే నమ్ముతారు అనేది వీళ్ళ నమ్మకం. కాబట్టి వీళ్ళు ఇంకా అదేది కొంతమంది పెట్టారు, వీ స్టాండ్ విత్ నాయుడు గారు అని కూడా. మరి అంటే వీళ్ళు కూడా వెళ్ళి ఎవరు నన్ను కావలించుకుంటారేమో తెలియదు మనకి. వాళ్ళ ఇప్పుడు అలాగ వీ స్టాండ్ విత్ అన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుని తీసుకెళ్లి ఎవరన్నా టాక్ చేసుకోవడాన్ని అంగీకరిస్తుంటే నో ప్రాబ్లం, తప్పేం లేదు అది. సార్ దీంతో పాటు ఈ మధ్యన అంటే ఒకప్పుడు ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత అయింది జగన్మోహన్ రెడ్డికి, కానీ ఇప్పుడు వాళ్ళందరూ మా వైపే ఉన్నారు అనుకున్న టైంలో ఉద్యోగుల దగ్గర నుంచి, టీచర్ల దగ్గర నుంచి, మొన్న ఎవరు హెల్త్ వర్కర్లు, తర్వాత అంగన్వాడీలు, ఇప్పుడు నిన్న ఆశా వర్కర్లు. అంటే ఓకే, సాక్షి చదవకపోతే ఈ మీడియా అనేది లేకపోతే